ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జడే సార్, ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. మనం అనుమానించేది ఎవరినైనా సరే అది వాళ్ళకి తెలియకుండా నిజాన్ని రాబట్టాలి. ఒకవేళ అది వాళ్ళకి తెలిస్తే చాలా హర్ట్ అవుతారు. మీరు ఇన్ఫార్మర్స్కి మన వాళ్ళందరి గురించి కూడా చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఆ పర్సన్ ఎవరో మనం ఇమీడియట్గా తెలుసుకోవాలి. నేను కాకుండా ఆ ఇంట్లో నీకు సపోర్ట్ చేసే వాళ్ళని ఆల్రెడీ సెట్ చేసావా? ఎవరా పర్సన్? అక్కడ అందరూ జెన్యూన్ గానే ఉంటారు. ఐ థింక్ శంకర్ బ్రదర్స్ కాస్త డబ్బుకు ఆశపడే రాకాలే. వాళ్ళలో ఎవరైనా ట్రాప్ చేసావా? నో. యాదగిరి ఆ ఇంటికి నమ్మిన బంటు జెండే పేరు అసలు ఆలోచించలే. గౌరీ సిస్టర్సా? మరి ఎవరు మాయా? ఏకంగా శంకర్నే ట్రాప్ చేసావా ఏంటి? మాయా చెప్పు. మీరెవ్వరూ గెస్ చేయలేరు. ఎందుకంటే ఆ పర్సన్ మంచితనాన్ని అంత అద్భుతంగా ప్రదర్శించి అందరినీ మెప్పించి తిట్లు, చివాట్లు, అవమానాలు అన్నీ భరించి చివరికి దెబ్బలు కూడా తిన్నాడు. నీ సుఖమే నే కోరుకున్నా, నేను వీడు అందుకే వెళ్తున్నా అనే లెవెల్లో త్యాగశీలి అవతారం కూడా ఎత్తాడు. వర్ధన్ కుటుంబానికి అసలు సిసలైన నమ్మకస్తుడిగా, ఆ ఫ్యామిలీ మంచి కోరే మనిషిగా, వర్ధన్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఎంత త్యాగానికైనా సిద్ధపడేలా ఎంతో రసవత్తరంగా నటించి నమ్మించి ఆ ఇంటి అల్లుడైన రవి, ఆ ఇంటి అల్లుడైన రవి, రవి రవీనా? నువ్వెంత షాక్ అయి చూసినా అదే నిజం బ్రదర్. అతన్ని నేను రికమెండ్ చేస్తేనే కదా అతన్ని డ్రైవర్ గా బాడీ గార్డ్ గా తీసుకున్నాను. నీకు అంతవరకే తెలుసు. ఆ తర్వాత అతన్ని నేను గ్రిప్ లోకి తీసుకున్నానన్న విషయం నీకు తెలీదు. తెలియకుండానే మేనేజ్ చేయమన్నాను. ఎందుకంటే నిన్నెంత అపోజ్ చేస్తే వాడికంత దగ్గర అవుతాడని నాకు తెలుసు బ్రదర్. మై గాడ్, ఇదంతా నిజమా? ఎస్, మీరంతా అనుకుంటున్నట్టు అతను ఆ ఇంటి అల్లుడు కాదు. ఆ ఇంటి వినాశనానికి నేను పంపిన కాలయముడు. ఆ ఇంటి వినాశనానికి నేను పంపిన కాలయముడు. నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను మాయా. రవి క్యారెక్టర్ని నువ్వు పాజిటివ్ యాంగిల్లోనే చూసావన్నయ్య. బాగా ఆలోచించి ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తు చేసుకో. స్టెప్ బై స్టెప్ అక్కికి ఎంత త్వరగా దగ్గరయ్యాడు. అభయ్ దగ్గర అవమానాలు భరిస్తూనే అందరి సింపతి ఎంత బాగా గెయిన్ చేశాడు. పెళ్లి టైంలో కూడా
అబ్బాయి అనుకున్నట్టుగా నీతో పెళ్లి జరిగినా ఓకే, లేకపోతే రవియే ఆప్షన్ అవుతాడనుకున్నా. అదే జరిగింది. ఫైనల్లీ అతని తెలివైన నటనతో అందరినీ మాయ చేశాడు. కానీ ఎలా మాయా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సింపుల్ బ్రో. అతనికి ఫారెన్ లో సెటిల్ అవ్వాలనే కోరిక ఉంది. దాన్నే ఎరగా వేశాను. అక్కిని ట్రాప్ చేసినందుకు ఫారెన్ సెటిల్మెంట్, అంతే. పడ్డాడు. అంటే అతనికి అక్కి అంటే ప్రేమ లేదా? పాయింట్ నాట్ 1% కూడా లేదు. ఇప్పటికిప్పుడు వదిలేమన్నా వదిలేసి వచ్చేస్తాడు. ఏంటి, నమ్మకం లేదా? జస్ట్ వెయిట్. హాయ్ మాయా, వెల్కమ్ టు ఇండియా. థ్యాంక్ యూ రవి. నేను చెప్పింది చెప్పినట్టుగా చాలా బాగా మేనేజ్ చేసుకుంటూ వచ్చావు. సూపర్. థ్యాంక్ యూ. ఇంకెన్ని రోజులు మాయా ఈ మొగుడి డ్రామా? నా క్యారెక్టర్కి శుభం కార్డు పలికితే నేను ఫారెన్ వెళ్ళిపోయి సెటిల్ అయిపోతా. ఇక్కడ మంచి వాళ్ళ నటించడమేమో గానీ అమ్మాయికుళ్ళ ఫేస్ పెట్టి తిరగలేకపోతున్నా. చాలా కష్టంగా ఉంది. వర్ధన్ ఫ్యామిలీ లెక్కలు సెటిల్ చేయడానికే కదా నేను వచ్చింది. కాస్త ఓపిక పట్టు రవి. వర్ధన్ ఫ్యామిలీ డ్రామాకి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. ఆ తర్వాత నువ్వు కోరుకున్నట్టుగా నీ లైఫ్ నేను సెటిల్ చేస్తాను. డన్. నెక్స్ట్ ప్లాన్ ఏంటో డీటెయిల్డ్గా తర్వాత చెప్పు. యాజ్ యూజువల్ నీ డ్రామా నువ్వు స్టార్ట్ చేయి. ఈజీ మనీ కోసం ఎదురు చూసే నేను ఇప్పుడు వర్ధన్ ఫ్యామిలీకి అల్లుడిని. ఈ పొజిషన్ కోసం ఎన్ని భరించానో. నాలో లేని మంచితనాన్ని కూడా ప్రదర్శించాల్సి వచ్చింది. ఫైనల్లీ ఇక మాయా చెప్పినట్టు ఈ ఇంట్లో చిచ్చు పెట్టడం స్టార్ట్ చేయాలి. రవి, అందరూ హాల్లో సందడిగా ఉంటే నువ్వు ఒక్కడివే ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదక్కి. నువ్వు ఇలా ఒంటరిగా ఉంటావేంటి రవి? అందరితో కలిసి కలివిడిగా ఉండాలి కదా. నేను ఒంటరిగా పెరిగిన వాడినకి ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాను. అది అప్పుడు. ఇప్పుడు నువ్వు నా భర్తవి, వర్ధన్ కుటుంబానికి అల్లుడివి. కొన్ని రోజుల వరకు బాగానే ఉంటుందక్కి. ఆ తర్వాత ఇలాంటి విషయాల్లోనే గొడవలు మొదలవుతాయి. నీకు నాకు మధ్య అలాంటి పరిస్థితి రాకూడదు. అలా రాకుండా ఉండాలంటే మనం ఇక్కడ ఉండకూడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.